హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ధూమ్ ధామ్. ఇది ఒక కామెడీ మూవీ. తెలుగు. మన బిజీ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మంచి నీట్ కామెడీ మూవీని మన ఫ్యామిలీతో కలిసి చూసి ఆ కిక్కే వేరప్ప. ఇందులో సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ కిరాకుంటుంది భయ్యా. ఈ సినిమాకి సెకండ్ హీరో వెన్నెల కిషోరే అని అనడంలో అసలు సందేహమే లేదు బ్రో. తన కామెడీతో మనందరినీ కడుపుబ్బే నవ్విస్తాడు మావా. శ్రీను వైట్లతో ఎక్కువ సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ గోపి మోహన్ ఈ మూవీకి స్టోరీ అందించాడు. స్టోరీ కూడా పాతదే. హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. హీరో హీరోయిన్ వీళ్ళ రెండు ఫ్యామిలీస్ మధ్య ఉండే ఫస్ట్ నుంచే కొన్ని విభేదాలు ఉంటాయి. మరి అవి ఎలా సాల్వ్ అయ్యాయి అనేదే ఒక ప్లాట్ అనమాట. అది మ్యారేజ్ కి మెయిన్ సెంటర్ గా చేసి మంచి కామెడీ స్క్రీన్ ప్లేని రాసుకున్నారు. ఈ మూవీకి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ మార్కులు గీర్కులు ఇవన్నీ పక్కకు పెట్టి ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 ఎలైస్ ఇన్ బార్డర్ ల్యాండ్. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్కి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది తెలుగులో లేదు కానీ హిందీలో అవైలబుల్గా ఉంది మావా. దీని సీజన్ 3 అనౌన్స్మెంట్లు చిన్నగా వస్తున్నాయి కాబట్టి ఇదే ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జనం దీన్ని ఓటీటీలో తెగ ఎగబడి చూస్తున్నారు మావా. నాకు తెలిసి ఈ తోపు కొరియన్ సిరీస్ని మీలో ఉన్న మూవీ రాక్షసులు చూసేసే ఉంటారు. ఇఫ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. మీకు ఇంట్రెస్ట్ రావడానికి ఈ సిరీస్లోని ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ సీన్ గురించి చెప్తా బ్రో. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు హెవీగా రద్దీగా ఉండే రోడ్డు పైన కలుసుకుంటారు. ఫుల్ ట్రాఫిక్, మనుషులు కార్లు అటు ఇటు తిరిగే రోడ్ల పైన వీళ్ళు ఆ రోడ్డు మధ్యలో చిందులేసి ట్రాఫిక్ కి డిస్టర్బెన్స్ అయ్యేలా చేస్తారు. ఇక పోలీసులు వస్తున్నారని తెలిసి అక్కడే పక్కన ఉన్న ఒక మాల్లో వాష్రూమ్ లో దాక్కుంటారు. కొద్దిసేపు తర్వాత బయటకు వచ్చి చూస్తే ఆ మాల్లో ఒక్క మనిషి ఉండరు. రోడ్డు పైకి వచ్చి చూస్తే ఒక్క మనిషి కాదు, ఒక పురుగు కూడా ఉండదు. మరి అన్ని లక్షల మంది ఎటు జంప్ అయిపోయారు? వీళ్ళు ఏమైనా టైం ట్రావెల్ చేశారా, లేక ఏదైనా పంబలంబ జంబలక్కడి జరిగిందా, వేరే వరల్డ్ వెళ్ళిపోయారా, ఇది ఏలియన్స్ పనా లేదా ఏదైనా సైన్స్ ప్రయోగమా, ఈ కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేది మనకు లాస్ట్ సీజన్ 2 లాస్ట్ క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా మాస్ ఎంటర్టైనింగ్ గా తీశారు బ్రో. వీళ్ళు ఆ వరల్డ్ లో గేమ్స్ ఆడాలి. ఆ గేమ్స్ లో గెలిస్తేనే బ్రతుకుతారు, లేకపోతే చస్తారు. ఇంతకీ గేమ్స్ ఆడించే వాళ్ళు ఎవరు అసలు? థర్డ్ ఎపిసోడ్లోనే సీజన్ 1 థర్డ్ ఎపిసోడ్లోనే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చేసరికి ఇదేంట్రా ఇది అని మనం షాక్ అవ్వడం పక్కా. ఇక సెకండ్ సీజన్ క్లైమాక్స్లో ఒక జోకర్ ముక్కను చూపించారు. ఆ జోకర్ ముక్క చూసాక డైరెక్టరు మనల్ని జోకర్ చేస్తున్నాడా అనేలా కంగు తింటాం. సో గా జోకర్ ముక్క ఎందుకు చూపించాడు అనేది తెలుసుకోవడానికి మేమందరం సీజన్ 3 కోసం కళ్ళు కాయలయ్యేలా వెయిట్ చేస్తున్నాం. ఆ సీజన్ 3 కూడా ఈ 2025 ఇంకొక 8-9 మంత్స్లో రాబోతుంది. అది వచ్చేలోపే ఈ 2 సీజన్స్ కంప్లీట్ చేసి మాలాగే మీరు కూడా వెయిట్ చేస్తారని రికమెండ్ చేస్తున్నా. ఇందులో ప్రతి ఎపిసోడ్ చాలా అంటే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది బ్రో. అస్సలు బోర్ కొట్టదు. ఇందులో ఉండే క్యారెక్టర్స్తో మనమైతే చాలా బాగా కనెక్ట్ అవుతాం. హీరో ఆరీసు, హీరోయిన్ ఉసాగి, ఆగుని, చిష్యా, ఇలా చాలా. నాకు పర్సనల్గా ఈ చిష్యా క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది బ్రో. ఎంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నా సరే హడావిడిగా ఉండకుండా ఫేస్లో ఒక భయం ఉండదు. చాలా టాలెంటెడ్, మంచి స్కిల్స్ ఉన్న పర్సన్, సమయస్ఫూర్తి ఉన్న క్యారెక్టర్, అంతకుమించి త్యాగం చేసే గుణం కలిగిన క్యారెక్టర్. సింపుల్గా చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనే క్యారెక్టర్కి బట్టలు తొడిగినట్టు ఉండే క్యారెక్టర్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకే క్యారెక్టర్ నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. 2 సీజన్స్ టోటల్ 8 ఎపిసోడ్స్ ప్లస్ 8 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మాకు నెట్ఫ్లిక్స్ లేదు కదా బ్రో, మరి ఎలా చూడాలి అంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నంబర్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ తోపు సిరీస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 పోతుగడ్డ. తెలుగు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. ప్రేమ, రాజకీయాలు, డబ్బు ఈ 3 అంశాల చుట్టూ తిరిగే స్టోరీతో కొన్ని ట్విస్ట్లతో ఉండే ఈ మూవీని టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు బ్రో. ఈ మూవీ స్టోరీ మొత్తం దాదాపుగా ఒక నైట్ బస్లో ఏం జరిగింది అనేది స్టోరీ. ఇంత చిన్న స్టోరీ లైన్ని ప్లస్ ఒక బస్లోనే స్టోరీ మొత్తం అంటే మనకు చిరాకు దొబ్బే ఛాన్స్ చాలా ఉన్నాయి. కానీ అలా చిరాకు దొబ్బించకుండా ఓకే బాగానే హ్యాండిల్ చేశారు. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 50 minutes. సో ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. జీవితంలో డబ్బు ముఖ్యం బిగులు అని ఒకడు అంటాడు, ఇంకొకడేమో పరువు ముఖ్యం బిగులు అంటాడు. కానీ రెండింటికంటే ఇంకోటి ముఖ్యం బిగులు
బిగులు అని డైరెక్టర్ చెప్పాడనమాట. ఇంతకు అదేంటంటే ఇంకేంటి సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు అంటావు నువ్వు అంతే కదా అంటారు. ఇది నేననేది డైరెక్టర్ చెప్పింది వేరేది ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని చూడక తప్పదు. ఈ మూవీకి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఇన్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 ది పీట్. ఇది ఒక మెడికల్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ లో మొత్తం 15 ఎపిసోడ్స్ రావాలి, కానీ ప్రెసెంట్ 5 మాత్రమే వచ్చాయి. వీక్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 5 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ 45 మినిట్స్ 50 మినిట్స్ అలా ఉంటది. ఆ ఎపిసోడ్స్ నేమ్ కూడా భలే పెట్టారు మావా వీళ్ళు. ఫస్ట్ ఎపిసోడ్ పేరు 7 AM అంట, సెకండ్ దాని పేరు 8 AM, తర్వాత 9 AM, 10 AM, ఫిఫ్త్ ఎపిసోడ్ 11 AM వరకు రిలీజ్ చేశారు. ఈ సిరీస్ మొత్తం ఒక హాస్పిటల్లో డాక్టర్ సిచ్యువేషన్స్ గురించి క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశారు బ్రో. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే డాక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అక్కడ కొత్తగా జాయిన్ అయిన ట్రైనీ డాక్టర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, పేషెంట్స్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం, రకరకాల ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్తో వచ్చే వాళ్ళని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేది మంచి రియల్గా అనిపించేటటువంటి సీన్స్తో బాగా తీసారు బ్రో. కానీ ఇది అందరి కోసం అయితే కాదు, ఎవరికైతే మెడికల్ డ్రామా థ్రిల్లర్స్ ఇష్టపడతారో వాళ్ళు పక్కాగా చూడండి. ఈ సిరీస్కి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ సెన్సిటివ్ పీపుల్ హాస్పిటల్లో ఉండే రక్తపాతం ఆపరేషన్స్ చూపిస్తారు కాబట్టి కొద్దిగా దూరంగా ఉండండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 ఐడెంటిటీ. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది బాబాయ్. ఈ మూవీలో స్టోరీ అయితే మంచి పవర్ఫుల్ గా ఉంది బ్రో. కానీ బిజినెస్ మ్యాన్ లో మన మహేష్ బాబు డైలాగ్ లాగా ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను అనేలా డైరెక్టర్ కొన్ని సీన్స్ అక్కడక్కడే రౌండ్ అప్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుని డైరెక్టర్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యాడా అని మనం అనుకునేలా చేశాడు. ఆ కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే ప్లస్ బాగా సాగదీసిన సీన్స్ లైట్ తీసుకొని చూస్తే మాత్రం ఈ వీకెండ్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసామనే ఫీలింగ్ అయితే మనకు గ్యారంటీగా కలుగుతుంది బ్రో. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక అతన్ని బట్టల షాప్తో మొత్తం కలిపి అతన్ని దహనం చేస్తారు. ఆ సిచ్యుయేషన్ వల్ల త్రిష అండ్ టొవినో థామస్ ప్లస్ మన హనుమాన్ మూవీలో విలన్ ఉంటాడు కదా అతను, ఈ ముగ్గురి జీవితాలు ఆ ఇన్సిడెంట్ వల్ల ఎలా ఇంపాక్ట్ అయ్యాయి అనేదే మూవీ ప్లాట్ అనమాట. ఫ్లైట్ లో ఉండే ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే అదిరిపోయింది బ్రో. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ తెలుగు డబ్బింగ్ ఇలా అన్ని చాలా బాగా సెట్ అయ్యాయి. ఈ మూవీకి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 దీది. ఇది ఒక టీనేజ్ డ్రామా మూవీ. తెలుగులో కూడా ఉంది మచ్చా. ఇందులో 14 ఏళ్ళ పోరాడు ఒకడు ఉంటాడు. ఆ ఏజ్ లో ఉండే వాళ్ళు మామూలుగా ఎలా ఉంటారు, బాగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు తెలుసు కదా. కానీ ఈ పోరాడు మాత్రం అస్సలు ఫ్రెండ్స్ ఉండరు. ఇంట్లో ఒక అక్క ఉంటుంది, అక్కతో ఎప్పుడు లొల్లి ఉంటుంది. సో మనోడికి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా అంత పెద్దగా తెలియదు. ప్లస్ కొన్ని మ్యాటర్స్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే కొన్ని మ్యాటర్స్ మనకు తెలుస్తాయి, కానీ అవన్నీ మనోడికి తెలిసే ఛాన్స్ లేదు. మరి మనోడు ఎలా తెలుసుకుంటాడు, ఏం చేశాడు, ఏం అచీవ్ చేశాడు, లాస్ట్కి ఏం మెసేజ్ ఇచ్చారు అని తెలియాలంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి బ్రో. చిన్న చిన్న ఎమోషన్స్తో ఉండే ఈ మూవీ స్లోగా ఉన్నప్పటికీ యూత్కి మంచిగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఈ మూవీ స్టోరీ కూడా ప్రజెంట్ జనరేషన్లో జరిగేది కాదు, 2008లో జరిగే స్టోరీ. సో మీరు కనుక 2008లో టీనేజర్స్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ మూవీ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీకి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా ఓటీటీ. ఒకసారి చూసేయండి. అండ్ కొన్ని వెబ్ సిరీస్లు అండ్ మూవీస్ లింక్స్ కావాలి బ్రో అని చాలా మంది అడుగుతున్నారు. ఆ లింక్స్ అండ్ డీటెయిల్స్ కోసం నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నంబర్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. అట్లనే ఛానల్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, డైరెక్ట్ లింక్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ అవ్వండి, మా టీం మీకు రిప్లై ఇస్తుంది. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ వేసాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ఇంటర్స్టెల్లర్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. ఆస్కార్ కొల్లగొట్టిన ఈ తోపు మూవీని ఇప్పుడు సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ ఫిబ్రవరి 9th వరకే ఉంటుందని ఒక నోటిఫికేషన్ చూసి మీలో మరి చూసిన వాళ్ళు ఉన్నారా లేదా అనే డౌట్ వచ్చి సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఇది నెట్ఫ్లిక్స్ లోనే కాదు, ప్రైమ్ లో, జియో సినిమాలో కూడా అవైలబుల్ గా ఉంది. ప్రైమ్ లో హిందీలో అండ్ ఇంగ్లీష్ ఆడియోతో తెలుగు సబ్ టైటిల్స్ తో
కూడా అవైలబుల్ గా ఉంది. సినిమాకి వెళ్దామా, ఇంటర్స్టెల్లర్ బాగుందంట కానీ ఏం అర్థం కావట్లేదంట. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. భలే భలే మొగాడేవాయి సినిమాలో నాని చెప్పిన డైలాగ్ మావా ఇది. సినిమా అద్భుతం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమీ అర్థం కాలేదు అనే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. ఆఫ్ కోర్స్ నోలన్ మామ సినిమాలన్నీ గట్లనే ఉంటాయి. మనమంతా సోలార్ సిస్టంలోనే ఉన్నామని అందరికి తెలుసు. అదే మనకి తెలిసిన బౌండరీ. అది దాటక వచ్చేదే ఈ ఇంటర్స్టెల్లార్ స్పేస్. ఈ మూవీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ అదన్నమాట లెక్క. ఇలాంటి మూవీస్ చదువుకునే వాళ్ళు పిల్లలు గ్యారంటీగా చూడాలి మావా. అప్పుడే మన బ్రెయిన్స్ షార్ప్ అవుతాయి. ఎప్పుడు మూవీస్ అంటే ఎంటర్టైన్మెంటే కాదు మచ్చా, అప్పుడప్పుడు ఇలాంటి ఒక మైండ్ బెండింగ్ మూవీస్ చూస్తే చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. మరి ఈ మూవీని ఫ్యాన్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 8 పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ తెలుగు. 1800+ కోట్లు సాధించి బాహుబలి 2ని క్రాస్ చేసి ఇండియాలో ఇప్పుడు హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లిస్టులో నెంబర్ 2 పొజిషన్ లో ఉంది మావా ఇది. పుష్ప 2 మూవీలో 20 మినిట్స్ కొత్త సీన్స్ యాడ్ చేశారు కదా. మొత్తంగా ఇప్పుడు ఈ మూవీ డ్యూరేషన్ 3 hours 44 minutes ఉన్న ప్రింటే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో యాడ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ నెంబర్ 1 పొజిషన్ లో ఇండియా లెవెల్లో ఉండి దుమ్ము దులుపుతుంది బ్రో. ఇక 20 మినిట్స్ ఏమి యాడ్ చేశారంటే లైట్ గా చెప్తా. సెకండ్ హాఫ్ లో యాడ్ చేశారు ఎక్కువ సీన్స్. ఒకటేమో షికావత్ ఎర్రచందనం కానీ ఎర్రచందనం పట్టుకుంటే ఈ సిండికేట్ మెంబర్స్ అందరు పుష్పతో ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఆ సీను. పుష్ప 1లో జాలీ రెడ్డి ఉంటాడు కదా అతని సీను. తర్వాత జపాన్ లో ఫైట్ తర్వాత ఏం జరిగిందని కొద్దిగా స్టోరీ. క్లైమాక్స్ లో చిన్న సీను. ఇలా అక్కడక్కడ కొన్ని యాడ్ చేశారు. ఈ మూవీని మీరు స్టార్టింగ్ లో థియేటర్ లో పుష్ప మూవీని చూసి ఉంటే గనక ఈ కొత్త సీన్స్ ఇంతవరకు చూడకపోతే ఈ వీకెండ్ మీ ఇంట్లో ఉన్న పిల్ల జల్ల అందరు కలిసి చూసి ఎంజాయ్ చేయండి. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 9 గ్రాఫ్టెడ్. ఇది ఒక బాడీ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్య తోపు మూవీ ది సబ్స్టెన్స్ మూవీ మీరు చూసారు కదా. అలాంటి మూవీ ఇంకొకటి కావాలి బ్రో అంటే దీన్ని పక్కాగా మీరు చూడాల్సిందే బ్రో. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 9,99,000 కిలోమీటర్ల దూరంలో ఉండండి. కొన్ని సీన్స్కి అయితే ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే అని ఇలా మీరు మెంటల్ ఎక్కిపోవడం పక్కా భయ్యా. ఈ మూవీ నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని ఎలా ఉంటుంది. అండ్ అమ్మాయికి అందం అంటే ఫుల్ పిచ్చి. ఆ అందం చుట్టే అల్లిన స్టోరీ ఇది. దీన్ని సబ్స్టెన్స్ మూవీ అంత పోల్చకండి, అంత తోపు మూవీ అయితే కాదు. కానీ వెరైటీగా బాడీ హర్రర్ మూవీని ఇష్టపడే వాళ్ళు దీన్ని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఇది మన ఇండియన్ ఓటీటీస్ లో అవైలబుల్ గా లేదు. మరి ఎక్కడ చూడాలి బ్రో అంటే నాకు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఫస్ట్ కామెంట్ లో నా నంబర్ ఉంది. ఈ మూవీకి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యాన్తో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. మీలో చిన్న బుజ్జిలు ఉంటే ఈ మూవీకి సానా అంటే సానా దూరంగా ఉండండి. కానీ వీడు మగాడ్రా బుజ్జి అనే బుజ్జి మీరు గనక అయితే పక్కాగా చూడండి. లిస్ట్ లో నంబర్ 10 ది సీక్రెట్ ఆఫ్ ది షెలెదర్స్. ఇది ఒక ట్రెజర్ హంట్ సిరీస్. తెలుగులో కూడా ఉంది మచ్చా. ఇది పేరుకే సిరీస్ కానీ జస్ట్ 6 ఎపిసోడ్స్తో ఉన్న ఈ సిరీస్ డ్యూరేషన్ మన పుష్ప 2 ది రీలోడెడ్ ఉంది కదా దానంతే ఉంటుంది బ్రో. ట్రెజర్ హంట్ మూవీస్ ఇప్పటికే మనం చాలా చూసేసాం. దీంట్లో కూడా ఛత్రపతి శివాజీ నిధి కోసం వెయిట్ అనమాట. ఈ సిరీస్ చూసేటప్పుడు మనకు సాహసం ప్లస్ కార్తికేయ ఇవన్నీ గుర్తుకు రావడం పక్క. తెలిసిన స్టోరీ అయినా కానీ చాలా గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేయడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు బ్రో. ఇందులో థ్రిల్లింగ్ మూమెంట్స్ ట్విస్ట్లు ఆ టర్నింగ్లు అయితే ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్ వల్ల మీ మైండ్ బ్లాక్ రెడ్ గ్రీన్ అవ్వడం పక్క. ఈ సిరీస్ కి ప్రాణం పోసింది బీజిఎం భయ్య. ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో కొద్దిగా కూడా గెస్ చేయలేని విధంగా అయితే అస్సలు ఉండదు. ఈజీగా గెస్ చేస్తాం. ఈ వీకెండ్ హ్యాపీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సిరీస్ ఇది తెలుగులో కూడా ఉంది కాబట్టి ఈ సిరీస్ కి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యాన్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ పీవీఎస్ స్టూడియోస్ బ్రో కామెంట్ పెట్టాడు. కింగ్డమ్ సిరీస్ ఫుల్ కిరాక్ భయ్యా 90 100కి 90 ఇస్తా అని ఇలా పెట్టాడు. థ్యాంక్స్ పీవీఎస్ స్టూడియో బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ కార్తిక్ బ్రో కామెంట్ పెట్టాడు. ఆల్ ఆఫ్ us are dead, కింగ్డమ్ బెస్ట్ స్టన్నింగ్ జాంబీ సిరీస్ బ్రో. మై నేమ్ బెస్ట్ యాక్షన్ సిరీస్. ఇవి లాస్ట్ ఇయరే చూసా బ్రో. మెమరీస్ ఆఫ్ మర్డర్ మూవీ లింక్ ఉంటే పెట్టండి బ్రో అని మీరు కామెంట్ పెట్టారు. మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ గాట్ ది లింక్. థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ సతీష్ బ్రో కామెంట్ పెట్టాడు. మానాడు ఫస్ట్ టైం చూసా బ్రో. అబ్బాబ్బాబ్బా సినిమా ఉంది బ్రో. సూపర్ ఎక్సలెంట్ అనే కామెంట్ పెట్టినందుకు
థ్యాంక్స్ సతీష్ బ్రో. అండ్ నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూశారు, అందులో మీకు ఏది బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.